Hello guys, welcome back to our channel Study with Sridevi. So ఈ వీడియోలోని మిల్మన్స్ థియరం గురించి నేర్చుకుందాం. Any circuit containing multiple voltage sources, each one in series with its own resistance, can be replaced by one voltage source in series with a resistance. అంటే ఇక్కడ మనకి ఎన్ని వోల్టేజ్ సోర్సెస్ ఉన్నా, ఎన్ని రెసిస్టెన్స్ ఉన్నా, అవి ప్యారలల్గా ఆర్ సిరీస్గా ఉంటే అవి మనకి సింగిల్ వోల్టేజ్ అండ్ సింగిల్ రెసిస్టెన్స్గా మార్చుకోవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి 3 వోల్టేజెస్ సోర్స్ ఉన్నాయి, 3 రెసిస్టెన్స్ ఉన్నాయి. సో ఈ సర్క్యూట్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఒక వోల్టేజ్ సోర్స్గా ఒక రెసిస్టెన్స్గా రాసుకోవచ్చు, ఏ బి. సో ఇది ఇది వి అండ్ ఇది ఆర్. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ వి ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. v1 y1 ప్లస్ v2 y2 ప్లస్ v3 y3. అలా మనకి ఎన్ని వోల్టేజెస్ ఎన్ని రెసిస్టెన్స్ ఉన్నాయో అక్కడ అలా రాసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ బై v1 y2 y1 ప్లస్ y2 ప్లస్ y3. సో సబ్స్టిట్యూట్ చేస్తాం. v1 అంటే 1 ఇంటూ y1 అంటే ఇది రెసిస్టెన్స్ కదా, దీన్ని ఇన్వర్స్ చేస్తే అప్పుడు మనకి y1 వాల్యూ వస్తుంది, అంటే 1/2. v2 అనేది 2, y2 అంటే 1/3. నెక్స్ట్ v3 అంటే 2, y3 అంటే 1/5 బై 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/5. సాల్వ్ చేద్దాం. 1/2 ప్లస్ 2/3 ప్లస్ 2/5 బై 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/5. ఇది సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ 1.56 బై ఇది 1.03 వచ్చింది. సో ఇది 1.151 వోల్ట్స్. ఇది వి. నెక్స్ట్ ఆర్ ఫైండ్ అవుట్ చేయడానికి 1/y1 ప్లస్ y2 ప్లస్ y3 ఫార్ములా. సో సేమ్ 1 ఇక్కడ ఎంత వచ్చింది 1.03 వేసుకుంటే 1/1/1.03 ఆన్సర్ 0.97 ohms. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో వి వచ్చేసి 1.51, ఆర్ వచ్చేసి 0.97. ఇదే మిల్మన్స్ థియరం అంటే ఇంతే. వి అండ్ ఆర్ ఫైండ్ అవుట్ చేస్తాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.